హార్వర్డ్ పోలునైతే విజయం సాధించిందట. ట్రూత్ సోషల్ మీడియాలో వెల్లడించిండు డొనాల్డ్ ట్రంప్. 21 ఏళ్లకే సెనేటర్గా ఎంపికైందట చార్లోట్ వాకర్. ఆస్ట్రేలియా పార్లమెంట్లోనైతే బలపడుతున్నదట నారీ శక్తి. 31 సార్లు అయితే ఎవరెస్ట్ శిఖరం ఎక్కి రికార్డు సాధించిందట. నేపాల్కు చెందిన కామి రీటాకు అయితే 55 సంవత్సరాలుంటాయట. 4 ఉక్రెయిన్ ఊర్లనైతే ఆక్రమించుకున్నదట రష్యా. ఆ 2 దేశాల మధ్య యుద్ధం ఇంకా శాంతి చెందలేదట. మల్లొకమల్గా పాకిస్తాన్ అయితే పర్వే తీసుకున్నదట. భారత్ పైన విజయం సాధించడం అనుకుంటా సంబరాలే చేసుకుంటాందట. భారత వాయుసేనకైతే నూతన శక్తులు వచ్చినాయట. 5వ తరము యుద్ధ విమానం తయారీకైతే మొత్తం సిద్ధం చేసుకున్నారట. ఉగ్రవాదం అయితే పాకిస్తాను యుద్ధ నీతి అంటున్నాడు నరేంద్ర మోదీ సారు. పాకిస్తాను ఉద్దేశపూర్వకంగానే భారత్ మీద యుద్ధం చేసిందట. పహల్గాము జమ్మూ కాశ్మీర్ అయితే కేబినెట్ సమావేశము భేటీ అవుతారట. ఉగ్ర చర్యలకు భయపడేదే లేదంటున్నాడు సీఎం ఓమర్. తేజస్వి యాదవ్ దంపతులకైతే పుట్టిందట 12 మగబిడ్డ. ఆసుపత్రికి వెళ్లి మరి శుభాకాంక్షలు తెలిపిందట మమతా బెనర్జీ. బీజేపీ ఆర్ఎస్ఎస్ కైతే రాజ్యాంగంలో బదులు తప్పకుండా చెప్తామంటున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలనైతే అనగదొక్కుతున్నారట. చెంచల్గూడ జైలు నుంచి బెంగళూరు జైలుకైతే తరలించిరట గాలి జనార్దన్ రెడ్డిని. ఓబులాపురము అక్రమ మైనింగ్ కేసులేనట దీనికి కారణము. అన్వాయిల బ్లాక్ మెయిల్ అయితే సహించేలేదట. ఉగ్ర స్థావరాల మీదనైతే దాడులు నిరంతరం చేస్తామంటున్నది భారత్. ఆంధ్రప్రదేశ్ దశ దిశ 2 మారుస్తామంటున్నాడు సీఎం చంద్రాల సారు. మహానాడు సభ మొత్తమైంది పసుపుమయం. టికెట్ ధర పెంపు విషయంలో అయితే డిప్యూటీ సీఎం పవన్ సారు మాట్లాడిండు. హరిహర వీరమల్లకైనా టికెట్ ధర పెంచేదే లేదని స్పష్టం చేసిండు సారు. ప్రజలే దేవుళ్ళు. మల్లొకమల్క 40 ఏళ్ళు టీడీపీనే పరిపాలిస్తుంది అంటున్నాడు యువ నాయకుడు లోకేష్ సారు. తెలుగుదేశం పార్టీకి అయితే 6 సూత్రాలు శాసనాలుగా పాటించాలంటున్నాడు. ఈసారట వర్షాలైతే పుష్కలమట. భారత వాతావరణ విభాగం అయితే ఈ ముచ్చట మనందరికీ చెప్తున్నది. ఆన్లైన్ డేటింగ్ యాప్లతోటి జాగ్రత్త నటనులా గదంతా ఒక ట్రాప్ అయినట. అధిక ప్రాధాన్యత రైతుల సంక్షేమంకే అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. మరి రైతులు ఎందుకు సారు ఇంతగానము ఆందోళన చేస్తున్నారు? అందాల పోటీల ఫైనల్స్ కి అయితే కౌంట్ డౌన్ అయితే సురువైందట. 31వ తారీఖు అయితే జరిగే ఫైనల్స్ కి హైటెక్ సిటీలనైతే ఏర్పాట్లు చేస్తున్నారట. తెలంగాణలో అయితే మొదలైందట వానకాల సీజన్. రైతన్నలు చేస్తున్నారట దుక్కులన్నీ పోతాం. కోల్కతా కోర్టుకి అయితే కొత్త జస్టిస్ సుజయ్ పాలట. జస్టిస్ అభిషేక్ రెడ్డి, లలిత, సుమలత మళ్ళా తెలంగాణ కోర్టులకేనట. కాళేశ్వరము మరమ్మతుల మీద ఒక నిర్ణయం తీసుకోవాలంటున్నారు. ఎన్డీఏసీఏ నివేదిక అమలులోకి నిపుణులైతే కమిటీ వేస్తున్నారట. భైరవం సైన్మాకైతే పోరాటాలైనట ఆకర్షణీయం. హీరో నారా రోహిత్ సార్ అయితే ఈ విషయం అంటున్నాడు. ఎన్టీఆర్ ఋతుకోశను పాటకు సర్వం సిద్ధం చేసిరట. జనాలంతా వీళ్ళిద్దరి కాంబినేషన్ చూసేందుకైతే ఎగబడుతూనే ఉన్నారట. సైన్మా హీరో సూర్య తీస్తున్నాడట తెలుగులో మళ్ళొక సైన్మా. ఈ సైన్మానైతే వెంకీ అట్లూరా దర్శకత్వంలో వస్తున్నదట. సినిమా హాల్లనైతే తినుబండారాలు పానీయాల ధరలనైతే తగ్గించాలంటున్నాడు డిప్యూటీ సీఎం పవన్ సారు. పవన్ చెప్పిన మాటకు సై సై అంటున్నాడు దిల్ రాజు సారు. 70 ఏళ్ల కమలా హాసన్ తోటైతే 42 ఏళ్ల త్రిష రొమాన్స్ చేస్తున్నదట. టాక్ లైఫ్ సైన్మాల రోల్స్ చేసేటోళ్ళకైతే మణిరత్నం సార్ అయితే గట్టిగా ఇచ్చి పడేసిందట. అదిరే విజయంతో అయితే టాప్ 2లకు అడుగు పెట్టిందట ఆర్సీబీ. ఇక ఇప్పుడు కప్పు కొడుతుందో లేదో అని జనాలందరూ చూస్తున్నారు.
సింగపూర్ ప్రపంచ కప్ లా శుభారంభం చేసిరట పివి సింధు గట్లనే ప్రణయ్. ఇదే ఊపులా కప్పు దేవాలంటున్నారు అభిమానులందరూ. అథ్లెటిక్స్ ఛాంపియన్ల మొదటి రోజే భారత్ అయితే బోని కొట్టింది. గుల్వీన్ సాధించిందట పసిడి పథకం. హార్వర్డ్ పోలునైతే విజయం సాధించిందట. ట్రూత్ సోషల్ మీడియాలో వెల్లడించిండు డొనాల్డ్ ట్రంప్. 21 ఏళ్లకే సెనేటర్ గా ఎంపికైందట చార్లోట్ వాకర్. ఆస్ట్రేలియా పార్లమెంట్లనైతే బలపడుతున్నదట నారీ శక్తి. 31 సార్లు అయితే ఎవరెస్ట్ శిఖరం ఎక్కి రికార్డు సాధించిందట. నేపాల్ కు చెందిన కామి రీటాకు అయితే 55 సంవత్సరాలుంటాయట. 4 ఉక్రెయిన్ ఊర్లనైతే ఆక్రమించుకున్నదట రష్యా. ఆ 2 దేశాల మధ్య యుద్ధం ఇంకా శాంతి చెందలేదట. మల్లొకమల్గా పాకిస్తాన్ అయితే పర్వే తీసుకున్నదట. భారత్ పైన విజయం సాధించడం అనుకుంటా సంబరాలే చేసుకుంటాందట. భారత వాయుసేనకైతే నూతన శక్తులు వచ్చినాయట. 5వ తరము యుద్ధ విమానం తయారీకైతే మొత్తం సిద్ధం చేసుకున్నారట. ఉగ్రవాదం అయితే పాకిస్తాన్ యుద్ధ నీతి అంటున్నాడు నరేంద్ర మోదీ సారు. పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగానే భారత్ మీద యుద్ధం చేసిందట. పహల్గాము జమ్మూ కాశ్మీర్ అయితే కేబినెట్ సమావేశము భేటీ అవుతారట. ఉగ్ర చర్యలకు భయపడేదే లేదంటున్నాడు సీఎం ఓమర్. తేజస్వి యాదవ్ దంపతులకైతే పుట్టిందట 12 మగబిడ్డ. ఆసుపత్రికి వెళ్లి మరి శుభాకాంక్షలు తెలిపిందట మమతా బెనర్జీ. బీజేపీ ఆర్ఎస్ఎస్ కైతే రాజ్యాంగంలా బదులు తప్పకుండా చెప్తామంటున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలనైతే అనగదొక్కుతున్నారట. చెంచల్గూడ జైలు నుంచి బెంగళూరు జైలుకైతే తరలించిరట గాలి జనార్దన్ రెడ్డిని. ఓబులాపురము అక్రమ మైనింగ్ కేసులేనట దీనికి కారణము. అన్వాయిల బ్లాక్ మెయిల్ అయితే సహించేలేదట. ఉగ్ర స్థావరాల మీదనైతే దాడులు నిరంతరం చేస్తామంటున్నది భారత్. ఆంధ్రప్రదేశ్ దశ దిశ 2 మారుస్తామంటున్నాడు సీఎం చంద్రాల సారు. మహానాడు సభ మొత్తమైంది పసుపుమయం. టికెట్ ధర పెంపు విషయంలో అయితే డిప్యూటీ సీఎం పవన్ సారు మాట్లాడిండు. హరిహర వీరమల్లకైనా టికెట్ ధర పెంచేదే లేదని స్పష్టం చేసిండు సారు. ప్రజలే దేవుళ్ళు. మల్లొకమల్క 40 ఏళ్ళు టీడీపీనే పరిపాలిస్తుంది అంటున్నాడు యువ నాయకుడు లోకేష్ సారు. తెలుగుదేశం పార్టీకి అయితే 6 సూత్రాలు శాసనాలుగా పాటించాలంటున్నాడు. ఈసారట వర్షాలైతే పుష్కలమట. భారత వాతావరణ విభాగం అయితే ఈ ముచ్చట మనందరికీ చెప్తున్నది. ఆన్లైన్ డేటింగ్ యాప్లతోటి జాగ్రత్త నటనులా గదంతా ఒక ట్రాప్ అయినట. అధిక ప్రాధాన్యత రైతుల సంక్షేమంకే అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. మరి రైతులు ఎందుకు సారు ఇంతగానము ఆందోళన చేస్తున్నారు? అందాల పోటీల ఫైనల్స్ కి అయితే కౌంట్ డౌన్ అయితే సురువైందట. 31వ తారీఖు అయితే జరిగే ఫైనల్స్ కి హైటెక్ సిటీలనైతే ఏర్పాట్లు చేస్తున్నారట. తెలంగాణలో అయితే మొదలైందట వానకాల సీజన్. రైతన్నలు చేస్తున్నారట దుక్కులన్నీ పోతాం. కోల్కతా కోర్టుకి అయితే కొత్త జస్టిస్ సుజయ్ పాలట. జస్టిస్ అభిషేక్ రెడ్డి, లలిత, సుమలత మళ్ళా తెలంగాణ కోర్టులకేనట. కాళేశ్వరము మరమ్మతుల మీద ఒక నిర్ణయం తీసుకోవాలంటున్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక అమలులోకి నిపుణులైతే కమిటీ వేస్తున్నారట. భైరవం సైన్మాకైతే పోరాటాలైనట ఆకర్షణీయం. హీరో నారా రోహిత్ సార్ అయితే ఈ విషయం అంటున్నాడు. ఎన్టీఆర్ ఋతుకోశను పాటకు సర్వం సిద్ధం చేసిరట. జనాలంతా వీళ్ళిద్దరి కాంబినేషన్ చూసేందుకైతే ఎగబడుతూనే ఉన్నారట. సైన్మా హీరో సూర్య తీస్తున్నాడట తెలుగులో మళ్ళొక సైన్మా. ఈ సైన్మానైతే వెంకీ అట్లూరా దర్శకత్వంలో వస్తున్నదట. సినిమా హాల్లనైతే తినుబండారాలు పానీయాల ధరలనైతే తగ్గించాలంటున్నాడు డిప్యూటీ సీఎం పవన్ సారు. పవన్ చెప్పిన మాటకు సై సై అంటున్నాడు దిల్ రాజు సారు. 70 ఏళ్ల కమల హాసన్ తోటైతే 42 ఏళ్ల త్రిష రొమాన్స్ చేస్తున్నదట
టాక్ లైఫ్ సైన్ మళ్ళా రోల్స్ చేసిన వాళ్ళకైతే మణిరత్నం సార్ అయితే గట్టిగా ఇచ్చి పడేసిండట. అదిరే విజయంతో అయితే టాప్ 2లకు అడుగుపెట్టిందట ఆర్సీబీ. ఇక ఇప్పుడు కప్పు కొడుతుందో లేదో అని జనాలందరూ చూస్తున్నారు. సింగపూర్ ప్రపంచ కప్ లా శుభారంభం చేసిరట పివి సింధు, గట్లనే ప్రణయ్. ఇదే ఊపులా కప్పు దేవాలంటున్నారు అభిమానులందరూ. అథ్లెటిక్స్ ఛాంపియన్ల మొదటి రోజే భారత్ అయితే బోని కొట్టింది. గుల్వీన్ సాధించిందట పసిడి పథకం.